ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 రోజుల ముందు మీరు శాసనసభలో నిలబడి డిసెంబర్ 2023 నుంచి ఫిబ్రవరి 2025 వరకు అంటే గత 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అప్పు 1,58,041 కోట్లని చెప్పారు. అందులో నుంచి గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుకు అసలు ప్లస్ మితి కలిపి మొత్తం 1,53,359 కోట్లు కట్టినామని చెప్పారు. కానీ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే మీరు చెప్పిన ఈ లెక్కలకు ఉప ముఖ్యమంత్రి మరియు ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు డిసెంబర్ 2023లో విడుదల చేసినటువంటి శ్వేతపత్రంతో కానీ గత సంవత్సరం ఫిబ్రవరిలో విడుదల చేసిన బడ్జెట్ ఎట్ గ్లాన్స్ నివేదికలో కానీ జూలైలో విడుదల చేసిన యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్తో కానీ పొంతన లేదు. మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్లస్ బడ్జెటేతర అప్పుల కొరకు అసలు ప్లస్ మిత్తి కలిపి మొత్తం కట్టేది 53,978 కోట్లని చెప్పారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో బడ్జెట్ కి ముందు మీ ప్రభుత్వం రిలీజ్ చేసిన బడ్జెట్ అట్ గ్లాన్స్ డాక్యుమెంట్ లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్, పబ్లిక్ డెట్ రీపేమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్స్ అండ్ అదర్ లోన్స్ అన్నిటికీ కలిపి కట్టేది కేవలం 46,000 కోట్లు మాత్రమేనని చూపించారు. గత సంవత్సరమే బడ్జెట్ తర్వాత జూలై నెలలో మీ ప్రభుత్వం రిలీజ్ చేసిన యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో టోటల్ పబ్లిక్ డెట్ ప్లస్ ఆల్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మీరు చూపించింది దాదాపు 37,000 కోట్లు మాత్రమే. తాజాగా విడుదలైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ సిఏజీ రిపోర్ట్ ప్రకారం కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం కానీ ఈ ఆర్థిక సంవత్సరానికి సగటున ప్రతి నెల కట్టే మిత్తి కేవలం 2,000 కోట్లు అంటే గత 15 నెలలకి దాదాపు 30,000 కోట్లు మాత్రమే. క్యాగ్ రిపోర్ట్ ప్రకారం 2023 నుంచి 2033 వరకు రాబోయే 10 సంవత్సరాలలో కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కట్టే మొత్తం అప్పులకు మీరు అసెంబ్లీలో చెప్పిన లెక్కలకు ఎక్కడా పొంతనలేదు. పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉన్న ఏ లెక్క చూసినా, ఏ రిపోర్ట్ చూసినా, ఏ నివేదిక చూసినా గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు ప్లస్ మితి కలిపి మీరు కట్టేది కేవలం 60,000 కోట్లు దాటలేదు. అంటే గత 15 నెలల్లో మీరు చేసిన 1,60,000 కోట్ల అప్పులో 60,000 కోట్లు తీసేసిన మిగతా 1,00,000 కోట్ల లెక్క తేలాల్సి ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో మీరు చెప్పినట్టు 1,53,000 కోట్లు మీరు అప్పులకు కట్టింటే అది ఎక్కడ కట్టిర్రు, ఎప్పుడు కట్టిర్రు, ఎవరికి కట్టిర్రు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. దయచేసి ఆ వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. 2014కు ముందు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద 72,000 కోట్ల అప్పు పెట్టిపోతే ఏనాడు కేసీఆర్ గారు విమర్శించలేదు. ఎందుకంటే ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఇన్ఫాక్ట్ ఆనాడు 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 3 లక్షల కోట్లకు పెంచింది కేసీఆర్. 5 లక్షల కోట్ల జీఎస్డీపీ ఉన్న రాష్ట్రాన్ని 15 లక్షలకు పెంచింది కేసీఆర్. చేసిన అప్పు కన్నా 12 రేట్లు తెలంగాణ ఆస్తి సంపదలు పెంచింది